హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దేవి న్యాచురల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు నేనైతే చుక్కకూర పచ్చడి చేశానండి. నా స్టైల్లో చేశానండి. మీలో ఎంతమందికి చుక్కకూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. చక్కగా పుల్లగా బాగుంటుంది కదండి చుక్కకూర పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో తప్పకుండా కామెంట్ అనేది చేసేయండి. మరి నేను ఈ పచ్చడి ఎలా చేశాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇవైతే 2 కట్టలండి నేను ఈరోజు చేసేది. ఇదిగోండి, చుక్కకూరని అయితే ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. కోసుకుని ఇదిగోండి స్ట్రైనర్లో పెట్టానండి. ఇవి అయితే కొద్దిగా నీళ్ళు వాడిపోతాయి కాబట్టి అయితే పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా కొద్ది తీసుకున్నానండి. అయితే కారాన్ని ఈక్వల్ చేయడానికి రెండింటిని అయితే తీసుకున్నానండి. అదే వెల్లుల్లిపాయలు, 2 స్పూన్లు ధనియాలండి, అలాగే కొద్దిగా జీలకర్ర అండి, అలాగే కొద్దిగా పల్లీలండి. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించాను. ఒక బాండీ అనేది పెట్టేసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకున్నానండి. ఆయిల్ కాగింది కదండి, ఫస్ట్ అయితే పల్లీలు వేసేస్తున్నాను, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నానండి. ఇప్పుడైతే ధనియాలండి, అలాగే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందామండి. ఇవైతే కొద్దిగా ఏగాలండి. ఇవైతే ఏగాయండి కొద్దిగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలండి కొద్దిగా. అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇవైతే ఏగినాయండి. ఇప్పుడు చుక్కకూర వేసేద్దామండి. అదిగోండి, చుక్కకూర మొత్తం అయితే వేసేసాను. పైకంట వచ్చేసింది. వేగిలోకి అయితే చిన్నగా అయిపోద్దండి. చాలా తొందరగా మిగులుతుందండి చుక్కకూర అయితేను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేస్తున్నానండి. ఉప్పు అయితే మనం మిక్సీ కొట్టినప్పుడు అయినా వేసుకోవచ్చండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకుందామండి. ఇదైతే వాటర్ ఎగిరిపోయిందండి. ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది బాగా చల్లారాలండి. ఇది చల్లారిలోపు తాలింపు సరుకులు అయితే తీసుకుందామండి. తాలింపు సరుకులు అయితే నేను ఇవి తీసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మినపప్పు తీసుకున్నానండి. శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయట్లేదు. వెలిగించుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నానండి. అప్పుడే ఇది కాగిపోయింది కూడాను. అయితే నేను వెల్లుల్లిపాయలు వేసేస్తున్నానండి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. అలాగే మినపప్పు, అలాగే ఎండుమిర్చి అండి, అలాగే కరివేపాకు, అలాగే పచ్చడి కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, అలాగే ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఇదంతా కలుపుకుందామండి. మనం వాటర్ వేసాం కాబట్టి అవి ఇంకిదాకా ఉంచుకుందామండి. వాటర్ అయితే ఎగిరింది కదండి. ఇప్పుడే అండి ఉప్పు టేస్ట్ అనేది చూసుకోవాలి, సరిపోయిందా లేదా అనేసి. నేనైతే చూస్తానండి. ఇప్పుడు
నాకైతే తక్కువే పడింది అనిపించిందండి, అందుకే మళ్ళీ వేస్తున్నాను. సాల్ట్ వేసాం కదండి, ఒకసారి కలిపేసుకుందాం. ఓకేనండి, ఇంతేనండి. చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆన్లో అనేది పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.